audio jungle. మన దగ్గర కూడా వెళ్ళలేరు. అంత దూరంలో 17 పాయింట్ ప్లస్లో మన ప్రగతి మనకు గ్రోత్ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం మీరే విద్యుత్ కార్మికులు అని చెప్పి నేను మనవి చేస్తాను. ఇందులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. తెలంగాణ పోతే కరెంటే ఉండదు అంటే వాడు నొత్తరా మన దగ్గరికి దండం పెట్టిన రాడు, కాలు పట్టుకున్న రాడు. ఎందుకంటే పరిశ్రమ పెట్టాలన్నా, ఒక సినిమా తీయాలన్నా, ఒక స్టూడియో నడపాలన్నా, ఏం చేయాలన్నా పవర్ లేని జీవితాన్ని ఈరోజు మనం ఊహించలేం. పవర్ లేని లైఫే ఊహించలేం. కాబట్టి రాష్ట్రం ఏర్పడే తరుణంలో ఎన్ని బాధలు, ఎన్ని కథలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కరిగిపోయే కండక్టర్, అది యాడ్ చేసుకుంటే చెప్పుకుంటే ఇప్పుడు రామాయణం అంత కథ అంతే కదా. మనం పడ్డ బాధలు అన్నిటినీ ఒక దెబ్బలో 6 నెలల్లో మాయం చేసి ఈరోజు రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ సిపాయి కూతురు రాష్ట్రం కూడా ఇయ్యది. ఓన్లీ స్టేట్ 24 గంటలు రైతులకు కూడా అందరికి ఇస్తున్నాం. అందరితో పాటు రైతులకు కూడా ఇచ్చే రాష్ట్రం ఒకటే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రం. ఇక చీకటి అవుతుంది అన్నాడు, చీకట్లో గచ్చిపోయింది తప్ప మనం పోలే అంతే కదా. ఇక మనం మందిని మనకి ఇప్పుడు అనే అవసరం, మన నోరు ఖరాబ్ చేసుకుని అక్కడికి లేదు. మనకు మన పని మీద మనం ఉందాం. కాబట్టి అది దానికి ప్రధాన కారకులు మీ నాయకులు ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి గారు, వారి వెంట ఉన్నటువంటి డైరెక్టర్లు, అంటే ఇక్కడ మేనేజీరియల్ కెపాసిటీలో పనిచేసేటువంటి కార్యకర్తలు, వాళ్లకు హనుమంతునిలాగా పనిచేసేటువంటి మీరు కార్మికులు, అందరు కలిస్తేనే ఈ యొక్క ఫలితం మనం రాబట్టగలిగినాం. సరే, నేను కూడా మీ ఎంబడున్న గరీబోని, ఆయన నన్ను పక్కకు చేశారు సుమా. మన అందరం కలిస్తేనే ఆ పని జరిగింది. కింద మీద పడి మొత్తానికి ఒక దరికి వచ్చినాం. ఇవాళ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఇరిగేషన్ పథకాలు కడుతున్నాం. రేపు కరెంట్ లేకపోతే ఏడకెళ్ళి తెస్తాం నీళ్ళు. మనం కొంచెం, ఎందుకంటే మన టెర్రైన్, మన భూభాగం అట్లా ఉంది కాబట్టి మల్టీ స్టేజ్ లిఫ్ట్లు ఉన్నాయి. మనకు 4 స్టేజీ లిఫ్ట్ చేసి అక్కర్నది. ఒకసారి అది వచ్చిందంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో, తెలంగాణ ఎక్కడ చూసినా ఎంత ఆనందంగా ఉంటుందో. మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి లిఫ్ట్లన్నీ కంప్లీట్ చేసి ఒక 1000 చెరువులు నింపుకుంటూ 9 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం. సంతోషం ఏంటంటే అనేక గ్రామాలలో కొత్తకోట, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట ఇటువంటి ప్రాంతాలు, వలసపోయే ప్రాంతాలలో ప్రజలు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు పోయి అక్కడ తహసీల్దార్ దరఖాస్తు పెట్టారు. ఇవి మా ఊళ్ళో 670 కార్డులు ఉన్నాయి సార్, తీసుకోండి, సరెండర్ చేస్తున్నాం. హైదరాబాద్ కార్డులు అక్కడ బంద్ చేయండి, మాకు రేషన్ ఇక్కడ ఇవ్వండి, మా ఊళ్ళో మేము ఇక్కడనే ఉంటామని చెప్తున్నాం. ఆ లిఫ్టులు, ఆ మోటార్లు అంత తొందరగా కంప్లీట్ చేసి అక్కడ బతుకు దారి చూపెట్టింది. కాబట్టి ఇలా మీ పుణ్యమాని పాలమూరు ప్రజలు కూడా రివర్స్ మైగ్రేషన్, ఇటచ్చుడు కాదు, మళ్ళీ వాళ్ళ ఊరికి, మా ఊళ్ళో మేము బతుకమని పోతున్నారు. అక్కడ కూడా చాలా విజయవంతంగా జరుపుతున్నాం. ఆల్రెడీ వస్తున్న లిఫ్ట్లకు కానీ, రాబోయే లిఫ్ట్లకు కానీ పెద్ద భరోసా ఏంటంటే మా కార్మిక శాఖ, మా విద్యుత్ శాఖ మా ఎంబడి ఉంది. మేము ఎంతైనా నీళ్ళు ఇవ్వగలుగుతామని ధైర్యంతో ముందుకు పోతున్నాం. వీటన్నిటి దృష్ట్యా నేను మళ్ళొక్కసారి ప్రభాకర్ గారిని కోరుతున్నా, వాళ్ళ హెల్త్ విషయంలో అది పూర్తి స్థాయిలో వాళ్ళకి సంతృప్తి కలిగి ది బెస్ట్ హెల్త్ స్కీమ్ పెట్టండి. అది కార్మిక వర్గం యొక్క నాయకులు ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి గారు, గోపాలరావు గారు మీరు కూర్చొని దాన్ని ఫైనల్ చేయండి. దాంట్లో ఏమి ఇబ్బంది ఉండదు. మంచి స్కీమ్ డిజైన్ చేస్తే ఇప్పుడున్న అనామలు తీసేయాలి. ఒకసారి 3 లక్షల వాడు కూడా మళ్ళీ ఏమంటే అదేమాన్యం, అది మళ్ళీ దమ్మన బీమార్ అవుతుంది, అదే ఒకటి చూడాలి మరి, అంతే కదా. చెప్పేస్తుందా అదృష్టం మాట. ఓనికి ఒకపారు మంచిగా వేసుకుని జిందగీలో రాపోవచ్చు, ఇంకొన్ని మళ్ళీ రావచ్చు, ఎట్లా చెప్పేస్తుంది. కాబట్టి అది కరెక్ట్ లేదు, అది మంచిగా లేదు. కాబట్టి దాన్ని వెంటనే తీసేసి ఎన్నిసార్లు వచ్చినా సరే ఇచ్చినట్టు ఉండాలి, అంతే కదా. ఒక నమ్మకం. ఇప్పుడు మనం వేరే దానిలో అబద్ధం ఆడతాం, రాని రోగం వచ్చిందని చెప్తారు ఎవడన్నా, అది మనకే మంచిది కదా అది. కాబట్టి దానికి వచ్చినప్పుడు మాత్రం ఆదుకోకపోతే అది కూడా తప్పే, అంతే కదా. దిస్ వే ఆర్ దట్ వే, తప్పకుండా అది చూడవలసినటువంటి అత్యవసరమైన అంశం. కాబట్టి వీళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే దానిలో పిచ్చినారితనం చేయకండి. 10 రూపాయలు పోయినా మంచిదే, కానీ బెస్ట్ స్కీమ్, ది బెస్ట్ స్కీమ్, భరోసా ఉండే విధంగా
ఇబ్బంది మాకు ఏ జబ్బు వచ్చినా మా యజమాని ఉందా మాకు ఆదుకుంటారంటే ఆ కథనే వేరుగా వచ్చే దెబ్బ కూడా రాకుండా బంద్ అవుతుంది అంతే కదా పోయిన లాభం లేదు మళ్ళీ మంచిగా వేసిపోతారని ఇక లేని కాడ పోయి పడుతుంది మనం పట్టది సైకలాజికల్ ప్రాబ్లం అంటారు దాన్ని నిజం సార్ ఇది అంటే ఎట్లుంటుందంటే ఊళ్ళో బాగా కలరా వచ్చేసింది రాజుల కాలం ఇప్పుడు కాదు మరి ఏం చేయాలంటే అది ఏదో వచ్చి పట్టింది కలరా పడగడం గత్తర పెద్ద మహమ్మారి అంటారన్నమాట అందరూ అడిగిన రాజుగారు అడిగితే ఏం చేయాలంటే మస్తుగా చేసాం సార్ వైద్యం అయితే మహమ్మారి పోతలేదు ఆ పలాన దగ్గర గొప్ప ఆయన ఉన్నాడు భూత వైద్యుడు ఆయన పట్టుకురమ్మని చెప్పి రాజుగారు పిలిపించారు ఆయన వస్తాడు ఇక భూత వైద్యుడు చాలా పెద్దోడు ఆయన మషూరు మనిషి ఊర్లోకి పొలిమేర కాడికి వస్తుండు ఈయన వస్తుండు అది పోతుంది పక్కన పడి 150 మందిని చంపిన వాళ్ళు అంటే అది ఏం చెప్పిందట అంటే నేను విమానంగా చెప్తున్నానా నేను చంపింది 5గురినే కానీ దగడికే మిగతా చచ్చిపోయాను ఇది నిజమే నేను చెప్పేది అంతే కదా ఏమన్నా అయితే నాకు చూసుకోవాలన్నానికి బీమా రానే రాదు అది ధైర్యం ఉంటే లేననుకో లేనిదో రంది కొంత దీనికి కొంత దానికి కొంత లేని ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటువంటి చేయకు మీరు మంచి వాళ్ళకి మంచి ఇచ్చేసేయండి ఆ విషయంలో మీరు ప్రభాకరరావు గారికి తెలుసుకోండి కదా ఓకే కదా దీనిలో పంచాయతీ ఉండొద్దని నేను చెప్పేది పంచాయతీ ఉండవలసినటువంటి అంశం కాదు అది అట్లా వేరే విషయాలు వేరు కానీ ఇది కాదు అది అయిపోతుంది రెండవది ఈ కష్టాన్ని మనం కంటిన్యూ చేయాలి దయచేసి వసతులు ఏర్పాటు చేసుకుందాం డిమాండ్ నెరవేర్చుకుందాం కాకపోతే ఈ కష్టం కొనసాగించాలి మన పిల్లల భవిష్యత్తు రాష్ట్రం భవిష్యత్తు అది చాలా ముఖ్యం మనకు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ దీన్ని తప్పు పోనీయద్దు ఇంకా మెరుగు కావాలి ఇంకా ముందుకు పోవాలి ఇప్పుడు నేను లోపల మాట్లాడినప్పుడు అదే చెప్పిన ఇలా చాలామంది పాలసీ మేకింగ్ బాడీస్లో డైరెక్టర్లు నియామకమైనారు వాళ్ళందరూ నేను అదే రిక్వెస్ట్ చేసిన ఇంకింత మెరుగు కావాలి భారతదేశంలో ఏ మూలన మనకి ఇబ్బంది వస్తే ఏ మూలకైనా అమ్ముకునే పరిస్థితి ఉండాలి ఏ మూల నుంచైనా కొనుక్కునే పరిస్థితి ఉండాలి నేను చాలా గర్వపడుతున్నా పోయిన సంవత్సరం జూరాలలో హైడల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి హైడల్ డైరెక్టర్ గారికి నా అభినందనలు మనం తెలంగాణ చీకటి అయిద్దని మనకు శాపాలు పెట్టిన బాబతులం ఓ 250 కోట్ల రూపాయల కరెంట్ అమ్ముకున్నాం మనం ఇతరులకు ఛాన్స్ దొరికితే అవకాశం దొరికితే 250 కోట్లు సంపాదించినాం లాస్ కాలే మనం అంటే ఎంత క్రెడిబుల్గా ఎంత పకడ్బందీగా పనిచేస్తే సాధ్యమవుతుంది సో ఈ 2 నెలల్లో కూడా 100 కోట్లు కరెంట్ అమ్ముకున్నామని ప్రభాకరరావు గారు చెప్తున్నారు సంతోషం కాబట్టి మీరు సంపాదించడం స్టార్ట్ అయింది కాబట్టి ఖర్చు కూడా పెట్టుంది ఇక తను ఇబ్బంది పడక్కర్లేదు పెద్ద రూపాయి సంపాదించాలి అందరికీ పంచాలి అన్నారు అంతే కదా ఇంకా గంట మీరు కావాలంటే అర్ధగంట కార్మికులు ఎక్కువ పనిచేయమని రిక్వెస్ట్ చేయండి వాళ్ళు చేస్తారు అట్నే సంపద కూడా పంచండి ఆ విధంగా ముందుకు పోదాం రెండవది మీరు హెల్త్ విషయం చెప్పినారు ఓకే అది అయిపోతుంది మీది ఇంకో విషయం జీపీఎఫ్ పీపీఎఫ్ అనే ఒక గొడవ ఉంది అది మొత్తం మనకు దాదాపుగా 50,000 మంది కార్మికులు ఉన్నారు ఈ 50,000 కార్మికులలో ఒక 6,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది మొత్తం మందికి సంబంధించింది కాదు రెండవది ఒక 20 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కింద ఇంప్లిమెంట్ అవుతూ ఉంది అట్నే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా మాకు ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేయాలని వాళ్ళు కూడా కోరుతున్నారు దానిలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి జరిగి డబ్బులు జమ అయ్యి ట్రస్ట్ ఏర్పడి అదంతా వ్యవస్థ ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించిన దానిలో కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం నేను ప్రభాకరరావు గారిని కోరుతున్నా మొత్తం దేశంలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉంది మన దగ్గర ఎట్లా ఉంది దాన్ని సానుభూతితోని పరిశీలించి వాళ్ళ సమస్య కూడా గట్టెక్కించే ఉపాయం ఆలోచన చేయండి ఏ విధంగా చేయగలుగుతారో మీరు యాజమాన్యం కలిసి చేయాలి ఆ విషయంలో మరి పస్కన చేసి పోయి కోర్టు స్టే ఇచ్చి అవన్నీ ఇబ్బందులు వచ్చే బదులు దాన్ని ఏ పద్ధతిలో పోతే దాన్ని అధిగమించగలుగుతామో మీరు సింపథెటికల్గా దాన్ని కన్సిడర్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి సెక్రటరీ గారిని నేను ప్రభాకరరావు గారిని కోరుతున్నా ఆ విషయాన్ని కొద్దిగా టైం తీసుకున్నా సరే దాన్ని కూడా ముగించే ప్రయత్నం సీరియస్గా చేసుకుందాం ఛాన్స్ చెప్పి నాకు మాట్లాడాలని ఉంది కానీ సద్యాన్ని మీకు అర్థమవుతుంది అట్లా ఉంది కథ అయితే మీరు చేసిన పని నేను వాస్తవంగా చెప్తా ఉన్నా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇది నా మనసు నుండి నా హృదయం నుండి చెప్తా ఉన్నాను తెలంగాణ చేసిన రాష్ట్రం అయిపోయిన తర్వాత ఒక రాష్ట్రంగా వీళ్ళు ఎట్లుంటారు చూతాం ఎట్ట బతుకుతారు చూతాం అని క్రిటికల్గా దేశమంతా మన దగ్గర చూసే టైంలో మొట్టమొదటి విజయాన్ని ఘన విజయాన్ని సాధించి పెట్టింది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే అందులో ఏం అనుమానం లేదు ఎవడు అవునన్నా
కాదన్నా రేపు ఎవడన్నా తెలంగాణ చరిత్ర రాస్తే నూతన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన తొలి విజయం ఏంది అంటే విద్యుత్ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖలో సాధించిన చెప్తారు. అందువల్ల మీకు డెఫినెట్గా మంచి శాలరీస్ రావాలి, 10 రూపాయలు సంపాదించాలి. మీ దాన్ని ఇంకో మంచితనం కూడా ఉంది. మీది కొంచెం ఇన్కమ్ ఉంది, ఖర్చు తక్కువనే ఉంది. ఏది ఉద్యోగస్తుల మీద ఇతర ఖర్చులు బాగున్నాయి, ఉద్యోగస్తుల మీద ఇతర శాఖలలో ఉన్నంత ఖర్చు లేదు, తక్కువ ఉంది. అంటే క్రమశిక్షణతోనే ఉంది. నన్ను వాళ్ళ విలువలు కలిసినప్పుడు అన్నారు, ఏం సార్ కరెంటు వాళ్ళకి ఇచ్చినంత జీతం మాకు ఇయ్యరాదని. కరెంటు వాళ్ళు బాగా సంపాదించిన మరి మీరు సంపాదించలేరా? ఆడ డబ్బులు ఉన్నాయి బాబు, ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారు, అంతే కదా. మీరు వాళ్ళతో పోల్చుకోవద్దని చెప్పిన నేను. ఇక రిస్క్ లైఫ్ కూడా ఉంది మరి దానిలో 24 గంటలు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీకు వారు మరి జీవితంలో వాళ్ళకు గంటలు లేవు, డ్యూటీ లేదు. జెన్కోల ఆడ ప్రొడక్షన్ కాడ పనిచేసే వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎటువంటి టైంలో పనిచేస్తుంటారు. నిద్ర కొట్టకుండా ఐడల్ పవర్ స్టేషన్లో కూర్చున్న వాళ్ళు కానీ జెన్కోలకు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బాబు, రిస్క్ కూడా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మీకు వాళ్ళకి కంపారిజన్ లేదని కూడా నేను చెప్పాను. వాళ్ళు కూడా ఉంటాయి డ్యూటీ గంటలు, కానీ మరి అవసరమైతే 24 గంటలు కూడా చేసే పనిలో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు టవర్లు కూలిపోతాయి, తుఫాన్లు వస్తాయి, రకరకాల పద్ధతులలో రాత్రి అనకుండా పగలనకుండా పనిచేసి నిలబెడతారు వాళ్ళు. అందువల్ల వాళ్ళతో పోల్చుకోవద్దని కూడా చెప్పినాం. మీరు మొన్న డిమాండు మీ పిఆర్సీ విషయంలో వీళ్ళు 22, 24, 25 ఇస్తామని వీళ్ళు మీరు ఈవెన్ మీరు అంతే కదా, అన్ని యూనియన్లు రకరకాలుగా అడిగిండ్రు. ఇది బాధగా నేను చెప్పిందని మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈయన అసలు చెప్పకూడక వేరేదో చెప్తుండే. ఆఖరికి నేను ప్రభాకరరావు గారిని పిలిచి అడిగిన, ఇక 27 దాకా పోదాం సార్, అంతకన్నా వద్దంటే అది కలవదాయని నేను అన్నా. ఎందుకంటే పోయినసారి ఎంత ఇచ్చినారంటే 30% ఇచ్చినాం సార్ అన్నారు. అంతకన్నా ఏమైనా పెంచాలి కానీ మరి తక్కువ అయితే బాగుంటుంది నాకు అర్థం కాదు. ఎంతో కొంత పెరగాలి కదా, కాకపోతే కానీ లేకపోతే ఇక అది పోయినసారి మీద ఏదైనా ఒక రవ్వనన్నా పెంచాలి కానీ నువ్వు అంతకు లోపలి ఇస్తా అంటే నారాజు అయిపోయి ముచ్చట పనికిరాదని చెప్పినాము. ఇక మా ప్రకాష్ వచ్చేమో అన్న ఏదైనా 32 అనుకుంటున్నామని అన్నాడు. అట్లయితే సంతోషం ఉంటుందని చెప్పిండు. నేను మంచి మనసుతోని ఈ రాష్ట్రానికి తొలి విజయాన్ని సాధించినటువంటి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు కాబట్టి మీరు మొట్టమొదటి బాగా బలోపేతంగా చేసింది కాబట్టి నేను ప్రభాకరరావు గారిని కోరుతున్నా, రఘుమారెడ్డి గారిని కోరుతున్నా, గోపాలరావు గారిని కోరుతున్నా. మీకు నా మీద కొద్దిగా కోపం వస్తుంది, కానీ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మన పిఆర్సీ ఏదైతే ఉందో 35% డెఫినెట్గా మన పిల్లలు బాగా ఉంటుంది. మీ అందరికీ ఈ రాష్ట్రం యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రగతి రథాన్ని ముందుకు తీసుకుపోవడంలో మీరు ప్రధాన పాత్రధారులు కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని విధాలుగా మంచిగా ఉండాలి. మీ ఆ సమస్య కూడా పీపీఎఫ్ జీపీఎఫ్ సమస్య కూడా వీలైనంత తొందరగా పరిష్కారం అయ్యేటట్టు దాని సానుభూతితోని పరిశీలిస్తారు. ఉత్సాహంగా పనిచేయండి, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతాం, ఇంకా మంచిగా మనకు రావాలి, ఆ రకంగా చేయండి. ఇంకా ప్రభాకరరావు గారు నేను కోరేది, ఇంకా ఏమైనా కొన్ని చోట్ల మేము వింటా ఉన్నాం. మొన్న రకరకాల ప్లేసెస్లో కొత్తగా పెట్టినటువంటి సబ్స్టేషన్లు ఉన్నాయి, కూసాయా బాబు కూసాయ, వాటిల్లో మనుషులు రాలే. ఇంకా కొత్తగా ఏర్పాటైన సబ్స్టేషన్లలో రెగ్యులర్ మనుషులు అపాయింట్ కాలే, అక్కడ వెంటనే చేయాలి. ఇక మళ్ళీ మనకి ఎక్కడ ఇబ్బంది కూడా రావద్దు, అవి కూడా స్టెప్స్ తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ రాత్రి పగలు ఒకటే మనిషి 4 కూడా అంటే కూడా ఇబ్బంది అవుతుంది. వాటి చేయండి. వాళ్ళని ఎవరినైతే ఆ జేఎల్ఎం లీగల్ ప్రాబ్లం ఉందో మీరు మాట్లాడి వెంటనే సార్ట్అవుట్ చేసి ఆ మిగిలినటువంటి వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసేస్తే బ్రహ్మాండంగా అందరం కూడా ముందుకు పోతాం. ఆ విధంగా మళ్ళీ మీరు మంచిగా కుటుంబాలతోని
మీరందరికి కూడా ఏందా బాబాది ఎవరు మీరు ఎవరు బిల్ కలెక్టర్ ఎట్టెందుకు ఎత్తాడు అని ఒకటి కాదు బిల్ కలెక్టర్ ఎట్టెందుకు ఎత్తాడు చెప్పును ఎందుకు ఎట్టెందుకు ఎత్తున్నాను అట కాదా మీరు బిల్ కలెక్టర్కి ఉద్యోగం రెగ్యులర్ ఉంది కదా ఒక సెకండ్ ఏంటంటే సమస్య మీ పనిచేసేది బోర్డులనా ప్రైవేట్లనా డిపార్ట్మెంట్ కాదు కదా మీరు ప్రైవేట్ కదా లేదే బాబు నాకేం తెలియదు వాడు ఆ చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఇది అది కాదు అదే కదా ఏ బిల్లు చేసేది ప్రైవేటులోకి ఇచ్చి అవుట్ సోర్స్ అని పెట్టి అదే దుకాణమా సరే మీలోకి ఎంతమంది ఉన్నారు ఇట్లా ఒక్కరు చెప్తా ఒక్కరు చెప్పని 1000 మంది ఉన్నారా సరే నేను ఒక పని చేస్తా మీరు ఒకసారి ప్రభాకర్ గారిని కలవండి మీ ఇద్దరు ఎండీలను కూడా కలవండి వాట్ బెస్ట్ కెన్ బి డన్ ఏం చేయగలుగుతాం ఈ విషయంలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టిన దుకాణం ఒక మీ దగ్గర ఇను నా ముచ్చటి ఈ లొల్లితో కొంత ఆగము నేనేమంటున్నా అంటే నిజమైన ఇది పెద్ద బాధాకరం దుఃఖకరం ఇది నేను ఇప్పటికి కొన్ని వేల మందిని చదివినా వాళ్ళు పెట్టిపోయిన పంచాయతీ ఎందుకంటే ఇవన్నీ పనికే ఇప్పుడు వాడు ఎవడో ప్రైవేట్ వాడికి నిన్ను పెట్టి ఇచ్చేది వీడు తక్కువ వాడింత కట్ చేశాను నీకేమవుతుంది నాకు తెలుసా కథ అందువల్ల నేనేమంటున్నా అంటే ఈ కొన్ని చాలా వరకు చేసినాం ఇవి కొన్ని తీసినాం కానీ ఒక మీ దగ్గర కూసాయా ఈ సమస్య ఒక మీ దగ్గరనే లేదు మీలాంటి వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళు అంతటా ఉన్నారు ఈవెన్ ఈ సీఎం ఆఫీసులో కూడా ఉన్నారు అవుట్ సోర్సింగ్ అని పెట్టిండ్రు అవి కొన్ని దగ్గర తీసేపించినాం ఇచ్చే మొత్తాన్ని వాళ్ళకే ఇవ్వమని చెప్పినాం రకరకాలుగా చేసినాం మీరు కూడా కొద్ది మందే ఉన్నారు 48-50 వేల మందిలో మీరు పెద్ద మంది గారు ఏం చేయగలుగుతామో ఆలోచించి మీ ఏజ్ ఏంది మరి రోస్టరు క్యాస్ట్ అవన్నీ చూడాల్సి వస్తుంది ఆ రూల్స్ని అధిగమించలేము ఎగ్దమ్గా మిమ్మల్ని ఏమైనా చేయాలంటే కూడా కానూన్ అడ్డం వస్తాయి కోర్టులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సానుభూతితో వాళ్ళు పరిశీలిస్తే మీరు కలిసి మాట్లాడండి మీరు ఎవరి దగ్గర ఉన్నారు ఎట్లా ఉన్నారు మీ స్టాండింగ్ ఎంత ఉంది శ్రమ దోపిడీ చేయడం మంచిది కాదు కష్టం చేసిన వాళ్ళకి ఇంత అన్నం కడుపు నిండాలి ఏ పద్ధతి అనేది మనం ఆలోచన చేద్దాం దానికి ఏదైనా మార్గం ఉందేమో తీసి ఆ కమిషన్ పనిచేసి మీకే చేయడమా మరి ఏం చేయడము నీకంటే ఎక్కువ ఎరక నాకు నేనేమంటున్నా నేను చెప్పేది ఇంటే అర్థమవుతుంది కన్ఫ్యూజ్ కాకు నువ్వు నాకు చెప్పినావు కదా ఏదైనా తవ్వదీతాం దేవుడు ఉన్నాడు ఎందుకు తొందరపడతావు ఏదన్నా ఒక మార్గం దానికి విచారం చేద్దాం ఇది ఒకటే దగ్గర లేదు మీ ఒక దగ్గర అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉంది కొన్ని చేయగలని చేసినాం కొన్ని ఏంటంటే దీనికి కులం మతం లేదు పరిశ్రమలో పెట్టుకున్నాడు మరి రోస్టర్ గవర్నమెంట్ అనగానే ఒకసారి రోస్టర్ ఖచ్చితంగా ఫాలో కావాలి అవన్నీ ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎట్లా చేసి ఎట్లా ఓవర్కమ్ కావచ్చు ఏం చేయొచ్చు మీకు కూడా కొంచెం ఇక్కడ అన్నం పెట్టేట్టు ఏం చేయొచ్చు నేను ఆలోచించమని చెప్తా ప్రభాకర్ గారికి ఇంతమందిలో మీరు ఒక్కరు ఎందుకు బాధపడాలి నాకు అర్థం కాదు అది కూడా మీరు కూడా ఏదైనా పరిష్కారం చేద్దాం మీరందరూ కూడా మీ కుటుంబాలతోని మీ బిడ్డలతో సంతోషంగా ఉండాలని రాష్ట్రానికి ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటే జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి